శ్రీకాళహస్తి పట్టణంలో అగ్రహారం నుంచి కాసరం వరకు రోడ్డు పూర్తి చేయిస్తామని గత ఎన్నికల టైంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుని 150 లక్షలతో రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శంకుస్థాపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీని శ్రీకాళహస్తి పట్టణం నుంచి కాసరం వరకు రోడ్డుని దాదాపు 2 నెలల్లో పూర్తి చేశామని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో మాయమాటలు చెప్పి ఓట్లు ఏపించుకున్నారని వైసీపీ మీద ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మునిరాజా నాయుడు, గాలి మురళీనాయుడు, మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, వినయ్, మండల నాయకులు పాల్గొన్నారు. కాళహస్తి కాసరం గోలగుంట కేకేజీ రోడ్డు 1.5 crores ఈరోజు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు మంచి రోజు కాబట్టి మేము సంవత్సరం అయింది ప్రభుత్వంలోకి వచ్చి ప్రతిరోజు ఏదో టంకాయ కొడుతున్నాం. టంకాయలు దొరకకుండా పోతున్నాయి కానీ చంద్రబాబు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. నిజంగానే ఆ దేవుడికి మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగరంగ వైభవంగా కేర్ ఆఫ్ అడ్రస్ డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏముందంటే కూటమి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అట్లనే ఈరోజు దాంట్లో భాగంగా 1.5 crores ఈ రోడ్డు అనేది చేస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే రైతులందరూ కూడా ఏ గ్రామాల్లో కావాలంటే ఆ గ్రామాల్లో 9 గంటల కరెంటు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి లిస్ట్ రాసియండి. మీ మండల పార్టీ ప్రెసిడెంట్స్కి లిస్ట్ రాసిస్తే ఆ గ్రామాల్లో 9 గంటల కరెంటు విద్యుత్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అన్నోళ్ళు 2-3 ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఒక బ్రిడ్జ్ ఒకటి, దాని తర్వాత రోడ్ అది సున్నపు కాలువ ఒకటి, ఇక్కడ చిలెట్టూరు బ్రిడ్జ్ ఒకటి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలి చేసుకొని దాని అంతా కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నాం. అన్ని శాంక్షన్ పెట్టున్నాం. అవన్నీ కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేయించి స్టార్ట్ చేపిస్తారని చెప్పి తెలియదు.